పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్లు తరచూ తనిఖీ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆహారం విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. అదానీ వ్యవహారంపై లోక్సభ, రాజ్యసభలో చర్చకు పట్టుబడిన ప్రతిపక్షాలు, రేపటికి వాయిదా పడ్డ పార్లమెంటు ఉభయ సభలు. లోక్సభ ఎంపీగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ, ప్రియాంకను అభినందించిన పలువురు ఎంపీలు. సమగ్ర కుటుంబ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేసుకున్న అధికారులు, సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. ఈ నెల 30న పాలమూరులో రైతు పండుగ నిర్వహిస్తున్నామన్న మంత్రి తుమ్మల, రుణమాఫీ అందని 3 లక్షల రైతులకు అదే రోజు డబ్బు జమ చేస్తామని వెల్లడి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్న కేటీఆర్, రైతులకు మేలు చేయకుండా రైతు పండుగ చేసుకోవడంపై విమర్శ. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఎంతగానో కృషి చేశారన్న నేతలు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు. గాంధీ భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ, పీసీసీ అధ్యక్షుడితో సహా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బంగ్లాదేశ్లో హిందువులపై పెరుగుతున్న దాడులు, ప్రధాని మోదీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భేటీ. ఇస్కాన్ సాధువులపై జరుగుతున్న దాడులపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బంగ్లాదేశ్లో ఘటనలపై కేంద్రమే స్పందించాలన్న మమతా బెనర్జీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై నేడు ఢిల్లీలో కీలక భేటీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవనున్న మహాకూటమి నేతలు. జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్, ఐకమత్యమే జార్ఖండ్ ప్రజల ఆయుధమన్న జేఎంఎం అధినేత. ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్న బీజేపీ, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్, ఆప్ సర్కారుకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం. 5G నెట్వర్క్ వేగంతో దేశం దూసుకుపోతోందన్న పీయూష్ గోయల్, భారత్ ఇప్పుడు నాణ్యతకు చిరునామాగా మారిందని వెల్లడి. జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి K4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, K4 బాలిస్టిక్ క్షిపణి ఫలితాలను విశ్లేషిస్తున్న నేవీ. ఐసీసీ చైర్మన్గా జైషా, డిసెంబర్ 1న బాధ్యతల స్వీకరణ, ఐసీసీ ప్రయోజనాల కోసం జైషా పనిచేస్తారన్న పీసీబీ చైర్మన్ నఖ్వీ. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, ఫెంగల్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మరింతగా పెరగనున్న చలి తీవ్రత, ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.